So, okay, hello everybody, welcome to Try School. కాంప్లెక్స్ ఆఫ్ ఓకే కాంప్లెక్స్ ఆఫ్ అనేది ఎట్లా వాడతామో చూద్దాము. సో కాంప్లెక్స్ ఆఫ్ అంటే మనం ఇప్పటిదాకా చూసినట్టు అదర్ డేటా టైప్ నుంచి కాంప్లెక్స్ లోకి మార్చడం. ఓకే, సో ఇక్కడ మనం ఎలాంటి ప్రాపర్టీస్ చూస్ చేయాలి, ఎలాంటివి చేయకూడదు అనేది కూడా చూద్దాం. ఓకే, సో let's go with the definition. We can use complex function to convert other types to complex type. Okay, other data type నుంచి కాంప్లెక్స్ టైప్ కి వాడటానికి మార్చడానికి మనం ఏం చేస్తామంటే కాంప్లెక్స్ ఆఫ్ ఫంక్షన్ యూస్ చేస్తాం. దెర్ ఆర్ టూ ఫార్మ్స్. ఓకే, ఇందులో గుర్తుపెట్టుకోండి, కాంప్లెక్స్ ఆఫ్ అనే దాంట్లో టూ పార్ట్స్ అయితే ఉన్నాయి. టూ ఫార్మ్స్, నాట్ టూ పార్ట్స్, టూ ఫార్మ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఫార్మ్ ఏంటంటే కాంప్లెక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, అంటే ఎక్స్ ప్లస్ ఐ సారీ ఎక్స్ ప్లస్ వై జే కదా నేను చెప్పింది. ఎక్స్ ప్లస్ వై జే ఫార్మ్ లో ఉంటుంది కాంప్లెక్స్ నెంబర్ ఎప్పుడు కూడా. నార్మల్ గా మ్యాథ్స్ లో అయితే ఎక్స్ ప్లస్ వై ఐ ఉంటుంది ఆర్ ఐ వై ఉంటుంది, ఎక్స్ ప్లస్ ఐ వై ఉంటుంది. కానీ ఇక్కడ పైథాన్ లో ఎట్లా రిప్రజెంట్ చేస్తామని చెప్పాను నేను, ఎక్స్ ప్లస్ వై జే కదా. సో ఇక్కడ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ మెథడ్ ఏంటంటే కాంప్లెక్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, అంటే ఇమాజినరీ పార్ట్ తీసుకోమని జస్ట్ ఏం చేస్తామంటే వి రిప్రజెంట్ ద రియల్ పార్ట్. ఓకే, రియల్ పార్ట్ మాత్రం మనం ఈ ఎక్స్ దగ్గర ఇస్తాము. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఉండాలనుకున్నాను, 10.0 అయి ఉండాలనుకున్నాను. దాన్ని ఎట్లా ఇస్తాను, నేను 10 అని ఇస్తాను. సో కాంప్లెక్స్ ఆఫ్ 10 అని ఇస్తాను. ఓకే, సో చూద్దాం. అదే అదే ఎగ్జాంపుల్ ఇచ్చారు, కింద ఒక 10 అని ఇచ్చారు. ఓకే, ఓకే చూద్దాం. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమైందంటే రియల్ పార్ట్ ఎక్స్ వాల్యూ వెళ్తుంది, మరి కాంప్లెక్స్ పార్ట్ ఏమవుతుంది, సారీ ఇమాజినరీ పార్ట్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎక్స్ ఏమైతే ఇస్తామో అది ఏమవుతుంది, రియల్ పార్ట్ అవుతుంది. సో మనం ఇవ్వని ఇమాజినరీ పార్ట్ ఏదైతే ఉందో అది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇవ్వని ఇమాజినరీ పార్ట్ అంటే 0 అవుతుంది. ఓకే, సో కాంప్లెక్స్ ఆఫ్ 10 ఎట్లా తీసుకుంటుంది, అయితే 10 అది నేను చెప్పాను, 10 ప్లస్ 0 జే గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫార్మ్. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఇక్కడ మనం ఇక్కడ ఏమి ఇచ్చాడు, నెంబర్ ఇచ్చాడు. ఓకే, సో ఇంటిగ్రల్ వాల్యూ, డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూ నెంబర్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ కూడా మనకి 15 ప్లస్ 0 జే వచ్చింది. ఎందుకు వచ్చింది, వీ హ్యావ్ గివెన్ ఓన్లీ ఎక్స్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ చూడండి 10.5 అన్నాడు, నో ప్రాబ్లం, 10.5 ఉండొచ్చు కదా ఎక్స్ వాల్యూ. ఓకే, సో 10.5 ప్లస్ 0 జే వచ్చింది. నెక్స్ట్ ట్రూ. ట్రూ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి, ట్రూ అన్నప్పుడల్లా 1. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ట్రూ రాసేటప్పుడు ఎప్పుడు టీ క్యాపిటల్ ఉండాలి. ఓకే, సో 1 ప్లస్ 0 జే. నెక్స్ట్ కాంప్లెక్స్ ఆఫ్ ఫాల్స్ అన్నాడు, ఏమొచ్చింది 0.0, అదే 0 జే వచ్చింది. ఇంకా 0 ప్లస్ కూడా రాలేదు, 0 జే వచ్చింది. ఓకే, సో 10 అంటే నథింగ్ బట్ 10 ప్లస్ 0 జే వచ్చింది. సో అట్లా. ఓకే, 10.5 ప్లస్ 0 జే. నెక్స్ట్ ఇట్లా ఇవ్వకూడదు, మనం ఇట్లా ఇస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా బ్లైండ్ మిస్టేక్ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో డోంట్ రైట్ దట్, అలా ఫామ్ చేయొద్దు. ఇక్కడ ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇప్పుడు మనకి ఇమాజినరీ పార్ట్ లో 0 వద్దు, సమ్ నెంబర్ కావాలి అనుకున్నప్పుడు మనం ఇలా ఇవ్వచ్చు, కాంప్లెక్స్ ఆఫ్ ఎక్స్ కామా వై, ఎక్స్ కామా వై అని చెప్పేసి ఇవ్వచ్చు అనమాట. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది, we can use this method to convert x and y into complex numbers such that x be the real part and y be the imaginary part. So x ఏమవుతుంది, రియల్ పార్ట్ అవుతుంది, y ఏమవుతుంది, ఇమాజినరీ పార్ట్ అవుతుంది. సో కాంప్లెక్స్ ఆఫ్ 10, 20 ఏమొస్తుంది, దీనికి అవుట్పుట్ 10 ప్లస్ 20 జే వస్తుంది. నెక్స్ట్ 10.5, 20.6 వచ్చింది. సో 10.5, 20.6 అంటే దానికి అవుట్పుట్ ఎట్లా వస్తుంది, 10.5 ప్లస్ 20.6 జే వస్తుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. ఓకే, సో రెండు అలాగా మనం ఇవ్వకూడదు. ఓకే, ఒకటి ఇస్తే ఒక్క ఆర్గ్యుమెంటే ఇచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు, స్ట్రింగ్ లో ఇవ్వచ్చు. కానీ రెండు ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినప్పుడు వి షుడ్ నాట్ గివ్ ద స్ట్రింగ్ అనమాట. ఓకే, స్ట్రింగ్ పార్ట్ అనేది తీసుకోకూడదు. సో ఏదన్నా ఒకటి కూడా ఇవ్వకూడదు, ఇట్లా కూడా ఇవ్వకూడదు. ఓకే, దట్ ఇక్కడ కొన్ని రూల్స్ చెప్పారు, నేను చెప్పడం మర్చిపోయాను. సో రూల్ 1 ఈస్, ఇఫ్ యూ వాంట్ టు పాస్, చూడండి,
If you want to pass string in the real part, then string argument. ఓకే, సో ఇలాంటి ఎర్రర్ వస్తుందని చెప్తున్నాను. సో నీకు ఇచ్చాడు బాగా. రూల్ 1, ఇఫ్ యూ వాంట్ టు పాస్ స్ట్రింగ్ ఇన్ ద రియల్ పార్ట్, ద సెకండ్ ఆర్గ్యుమెంట్ యూ కాంట్ పాస్. అంటే మీరు ఒకటి ఇవ్వచ్చు, అంటే 20 తీసేయచ్చు. 20 తీసేసి మీరు అవుట్ కాంప్లెక్స్ ఆఫ్ డబుల్ కోట్ ఫిట్ అనేది ఇస్తే తీసుకుంటారు. రెండు ఆర్గ్యుమెంట్స్ అట్లా ఇవ్వవు. సో ఇలా కూడా మనం ఇవ్వకూడదు అనమాట. ఒకటి అట్లా ఒకటి ఇట్లా కూడా ఇవ్వకూడదు. ఓకే, గుర్తుపెట్టుకోండి దట్ second argument can't be the string. Okay, so that's for about complex method. So okay, that's for the day. Let's try to end the session. See you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School, Mana School, only in Mana Bhashalo. Thank you so much.